నిత్యము మహింపరచబడుతున్నటువంటి దేవాది దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఆరాధన కూడి వచ్చినటువంటి క్రీస్తునందు మరి పరిశుద్ధులైనటువంటి మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఈ దినమున మరి యొక్క పర్యాయము దేవుడు తన యొక్క వాక్యమును తన యొక్క గ్రంథము నుంచి మనము ధ్యానించుటకు దేవుడు మరి యొక్క అవకాశాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. నిజానికి ఆరాధనలో దేవుని యొక్క వాక్యము అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఎందుకనంటే ఆరాధనలో వాక్యం అనేటువంటిది విలువగా ఉండడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏంటనంటే ఆయన చిత్తమును ఇష్టపడేటువంటి ప్రజలుగా మనము ఈ వాక్యాన్ని వింటూ ద్వారా దేవుని తెలియజేస్తూ ఉన్నాం. ఆయన చిత్తం అంతా కూడా తన గ్రంథంలో ఉంది. ఆయన సర్వలోకమునకు రాజు ఉన్నాడు. ఆయనకి మనము కీర్తన పాడి ఉన్నాము. అదేవిధంగా ఆయన యొక్క వాక్యమునకు మనం మనసిచ్చుట ద్వారా ఆయనకు లోబడుతున్నామనేటువంటి ఒక సంకేతాన్ని మనము ఆరాధనలో చేస్తూ ఉన్నాం. కనుక వాక్యము దగ్గరికి వచ్చేటప్పటికి మనం బహు జాగ్రత్తగా ఆయన యొక్క వాక్యమును పరిశీలించవలసిన వారమే ఉన్నాం. ఈరోజు నేను కొద్దిసేపు మీతో సమూయేలును గూర్చి మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. మనందరికీ తెలిసినటువంటి వాడు సమూయేలు గురించి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే ఈ పేరుకి అర్థం ఏంటంటే దేవుని చేత అడగబడి దేవుని దేవుణ్ణి అడగగా మరి పొందినవాడు దేవుణ్ణి అడిగి. ఎందుకంటే హన్న మరి బిడ్డలు లేనప్పుడు దేవుణ్ణి ఎంతో మొర్రపెట్టింది. దేవునికి మొర్రపెట్టి మరి దేవుణ్ణి అడగ్గా మరి దేవుడు చక్కని కుమారుణ్ణి ఆమెకు అనుగ్రహించాడు. ఇది సమూయేలు మరి పుట్టుకు గురించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, సమూయేలు బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతిగా, ప్రవక్తగా మరి చాలా విశేషంగా దేవుని యొక్క పరిచర్యలో ఆయన ఉన్నాడు. సమూయేలు గనుక ఆలోచించినట్లయితే ఇంకొక విషయం ఏంటంటే సమూయేలు మరి ఎఫ్రాయిము. ఎందుకంటే సమూయేలు ప్రాంతం ఎక్కడంటే ఎఫ్రాయిము. సమూయేలు న్యాయాధిపతులకి చివరగా ఉన్నటువంటి వాడు, రాజులకి ముందుగా అంటే న్యాయాధిపతులకి రాజులకి మధ్యకాలంలో ఎవరున్నారు? సమూయేలు ఉండడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. న్యాయాధిపతులు, అదేవిధంగా మరి మన ఆలోచన రాజులు. ఈ మధ్యకాలంలో మరి సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మొట్టమొదట రాజుని అభిషేకించింది కూడా సమూయేలు అనేటువంటి సంగతిని మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటి రాజుని అభిషేకించినటువంటి సంగతిని మనం చూడవచ్చు. అయితే సమూయేలును కూర్చున్నటువంటి మరిన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ముందుగా ఆయన మరి హన్న సమూయేలు పుట్టిన తర్వాత మరి పాలు వచ్చిన తర్వాత యెహోవా సన్నిధికి సమూయేలుని తీసుకురావడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఒక రకంగా ఆమె భక్తిగల తల్లిగా మనం చూస్తూ ఉంటాం. అన్న భక్తిగల తల్లి, దేవుని స్తుతించేటువంటి తల్లి, దేవుని కీర్తించేటువంటి తల్లి. అంటే ఆమె ప్రార్థన చేసింది. తర్వాత మనం ఆలోచిస్తే మరి దేవుడు అడగ్గా దేవుడు చక్కని కుమారుని అనుగ్రహించాడు. అయితే ఒక విషయం ఏంటంటే ఈరోజు కూడా బిడ్డలను అడిగేటువంటి వారు చాలామంది ఉన్నారు దేవుణ్ణి. కానీ బిడ్డలను అడగడం ముఖ్యమే. కానీ నేను ఎక్కువగా చూసేటువంటి సంఘాల్లో దైవజనులుగా మేము కానీ లేదా మీరు కానీ చూసేటువంటిది ఏంటంటే బిడ్డల కోసం అందరూ ప్రార్థన చేస్తారు, కానీ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారనేటువంటిది క్వశ్చను. బిడ్డలను దేవుడు అనుగ్రహించిన తర్వాత వారి పట్ల వారిని ఏం చేయాలని అనుకుంటున్నారు? భౌతికంగా వారికి మంచి ఎడ్యుకేషన్ అయితే ఇస్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు కూడా వారి ఎడ్యుకేషన్ కూర్చున్నటువంటి కేర్ తీసుకుంటున్నారు. కానీ ఆత్మ సంబంధమైన కేర్ బిడ్డల పట్ల తల్లిదండ్రులకి ప్రస్తుత కాలంలో అతి తక్కువ ఉందని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే ఈ రోజుల్లో ఒక భౌతిక సంబంధమైనటువంటి విషయం, ఒక సంగతి మనం ఆలోచించినట్లయితే ఇక చూడండి, సమూయేలు విషయంలో పిల్లల పట్ల ఎంత జాగ్రత్త కలిగి ఉన్నదో హన్నాను గురించి మనం చూడవచ్చు.
ఇప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడు? మీరు కనుక చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో మనం కనుక ఆలోచించినట్లయితే 2వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట ఉంది. హన్న మరి సమూయేలు మరి ఏలి ఎక్కడైతే ఉన్నాడో అక్కడ పంపించిన తర్వాత మొదటి సమూయేలు 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. చూడండి ఏమని రాయబడి ఉందో సమూయేలు గురించి అంటే, తన బాల్యకాలంలో ఆయన ఏం చేశాడు అనేటువంటిది చూడండి. తరువాత ఎల్కన రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు అంటే ఎవరక్కడ? సమూయేలు. ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య. ద బ్యూటిఫుల్ వర్స్, ఇది చాలా చక్కనైనటువంటి వచనం. ఈ బాలుడైనటువంటి సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు ఏం చేస్తున్నాడండి? పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య అనగానే కేవలం బోధించటము, సేవ చేయడం అనేటువంటిది మాత్రం అనుకోకండి. ఇక్కడ ప్రధాన యాజకుడు ఆల్రెడీ ఉన్నాడు. మరి ఏ పరిచర్య చేస్తున్నాడంటే అక్కడ మందిరానికి సంబంధించినటువంటి, అక్కడ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ సంబంధించిన పరిచర్య చేస్తున్నాడు. అలా తయారు చేసింది ఎవరు? అన్న తయారు చేసింది. ఈరోజు నేను అడుగుతున్నాను, మీ బిడ్డల్ని ఎంతమంది యెహోవా మందిరంలో పరిచర్య చేయడానికి మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు? బిడ్డల పట్ల తల్లిదండ్రులు తీసుకునేటువంటి కేర్ ఏంటి? బాలుని నడవలసిన త్రోవను వానికి. సాధారణంగా ఈ రోజుల్లో చూసేటువంటిది ఏంటంటే, తల్లిదండ్రులు ఒక విషయంలో బిడ్డల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఎక్కడ నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే, నేను ఆరాధనకు వస్తున్నాను, నా బిడ్డలు వస్తున్నారు లేదనేటువంటి తండ్రి చెక్ చేయగలుగుతున్నాడా? అందరూ కలిసి ఆరాధనకు రాగలుగుతున్నారా? ఎందుకు రాలేకపోతున్నారంటే, ఒకటి, కొంతమందికి అయితే అవకాశం కుదరట్లేదు, కొంతమంది అవకాశం ఉండి కూడా ఆ విషయంలో ఎందుకో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కానీ ఈ భూమి మీద ఒక దేవుని మనిషికి అప్పగించిన ఒక బాధ్యత ఏంటనంటే, యెహోషువ వలె మనం చెప్పగలగాలి, నేనును నా ఇంటి వారును. అది ఎంత గొప్ప సన్నివేశం! అది కుటుంబంతో కలిసి రోడ్డు మీద బైబిళ్ళు, కీర్తన పుస్తకాలు పెట్టుకొని నడుచుకుంటా యెహోవా ఆరాధించడానికి వెళ్తుంటే పైనుంచి దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఇది ఖచ్చితంగా ఇక్కడ చూడండి, బాలుడు అయినప్పటికీ ఆమె పరిచర్య చేయడం అనేటువంటిది నేర్పిస్తూ ఉన్నది. మీరు చూడండి, ఇక్కడ పరిచర్య బిడ్డలకి నేర్పించవలసింది సేవకుడు ఏదో కాదు, మీ బిడ్డలకి మీరే. నాయన ఇవాళ ఆదివారం కుర్చీలు వేయాలేమో, వెళ్ళి వేసి వస్తున్నావా అనేటువంటి సంగతిని. ఎందుకు అంటే, ఎవరో కొంతమంది చేసేస్తుంటే మనం అలా గెటాన్ అయిపోతుంది కదా అనేటువంటిది కాదు. ముఖ్యంగా పురుషులకి పరిచర్య భావం అనేటువంటిది యవనస్తులు నేర్పించగలగాలి. ఎందుకంటే మనం ఆలోచించినట్లయితే మనకు కూడా వారిని ఆరాధన తీసుకొని రావాలి. ఎందుకనంటే సంఘ నాయకత్వంలో పురుషులు కీలకమైనటువంటి పాత్రగా దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు చూడండి, పురుషులకు దేవుడు ఎంత విలువ ఇచ్చాడంటే, మొట్టమొదటి సృష్టించింది ఎవరినే? అవనా ఆదామునా? ఆదామును సృష్టించాడు. తర్వాత రాజులుగా ఎవరిని ఎంచుకున్నాడు? రాజరికాన్ని స్త్రీలకు ఇవ్వలేదైనా, పురుషులకే ఇచ్చాడు. తర్వాత మనం ఆలోచించినట్లయితే అపోస్తుల పాత్ర ఎవరికి ఇచ్చాడు? అపోస్తులు ఎవరైనా స్త్రీలు ఉన్నారా? పురుషులకి ఇచ్చాడు ఆయన పాత్ర చక్కగా. కనుక దేవుడు పురుషులకు అంత విలువిస్తున్నప్పుడు ఖచ్చితంగా వారు దాన్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక బిడ్డలను చిన్నతనం నుంచే తయారు చేయవలసిన, అలాగనే స్త్రీలు కూడా వారిని తగినటువంటి భయభక్తుల విషయంలో పెంచగలిగేటువంటి వారమై ఉండాలి. ఎందుకనంటే ఒక విషయాన్ని నేను ఈ సమయంలో ప్రస్తావించదలుచుకున్నాను. మనకి దేవుని యొక్క వాక్య సందేశాన్ని బోధించడానికి వస్తున్నటువంటి మరి దైవజనులు జ్ఞాన సుధీర్ సార్ విషయంలో ఒక సిచ్యువేషన్ ఆయన మొన్న మాకు తెలియజేశారు. నిజానికి ఆయన చదువుకునేటువంటి రోజుల్లో వారు తండ్రి గారు చాలా బాగా చదివించారు. ఆ టైంలో ఆయన క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అని అంటే, ఆయన ఒకవేళ ఉండుంటే ఇండియన్ లెవెల్కి ఆడే అంత స్కిల్స్ ఆయన దగ్గర ఉన్నాయి. అయితే ఆయన రంజీలకి సెలెక్ట్ అయ్యాడు, స్టేట్ లెవెల్లో ఆడడానికి. ఒకరోజు క్రికెట్ మ్యాచ్గా పలానా రోజు సెలెక్ట్ అయ్యాడని చెప్పి
ఇంటికి వచ్చారట, అంటే మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడని చెప్పిన. అయితే మేము మా కుటుంబం కూడా క్రికెట్ మ్యాచ్కి చూడడానికి వస్తామని చెప్పి రావచ్చు అని అడిగితే వాళ్ళు ఏమన్నారో రావచ్చు అని అడిగారట. ఇంతకీ ఏ రోజు అని అడిగినంటే ఆదివారం అన్నారంట వాళ్ళు. ఆదివారం అయితే కెరీర్ పోయినా పర్లేదు కానీ క్రికెట్ మ్యాచ్కి నిజంగా ఆ రోజు అలా పంపించుండుంటే ఆయన రోజు సేవలోకి వచ్చి ఉండేవాడు కాదు. ఆయన రోజు మొన్న విషయాన్ని తెలియజేశాడు. ఆయన ఆడినటువంటి ఫొటోస్ ఈ రోజుకి మాకు చూపిస్తూ ఉంటాడు. ఆయన మొన్న కోట్లు సంపాదించవచ్చు, లక్షలు సంపాదించవచ్చు, కానీ ఈరోజు ఆ రోజు ఆయన చాలా బాధపడ్డాడంట. ఎంత ఇలా కష్టపడి ఆడి స్టేట్ లెవెల్ నుంచి అలా ఇండియా లెవెల్కి ఆడేటువంటి గుర్తింపు ఇక్కడ, అంటే స్టేట్ లెవెల్కి గుర్తింపు వచ్చిందంటే చాలా విలువైనటువంటిది. అలాంటి దాన్ని మా నాన్నగారు ఎందుకు ఆదివారం వద్దన్నారనేటువంటి చాలా బాధపడ్డాడు ఆయన. కానీ ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాడు ఆయన. అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. కనుక మనము పిల్లల కెరీర్ విషయంలో ఎంత జాగ్రత్త అయితే తీసుకుంటున్నామో వారి భక్తి విషయంలో కూడా అంతే జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ సమూయేలు అంత చక్కగా పరిచయం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ ఏలీ ద్వారా చక్కగా ఏం చేసుకుంటున్నాడండి, మంచి విషయాలు ఏం చేస్తున్నాడండి, నేర్చుకుంటున్నాడు. ఇది సమూయేలు జీవితంలో జరిగినటువంటిది. సమూయేలు నిజానికి ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఏలీ కుమారులు భ్రష్టులు అయిపోయారు కానీ సమూయేలు మాత్రం మంచి స్థాయిలోకి వచ్చాడు. ఏలీ కుమారులు భ్రష్టులు అయిపోయారు. వాళ్ళ కుమారుల వల్ల ఏలీ చివరికి ఏమైపోయాడు, చనిపోయాల్సి వచ్చింది. కానీ అక్కడ బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చినటువంటి సమూయేలు మాత్రం గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగాడు. దేవుడికి పక్షపాతం ఏమీ లేదు. ఆయనకు భయపడి నడుచుకునే వారందరినీ కూడా ఆయన ఏం చేస్తాడు, అంగీకరిస్తాడనేటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. సమూయేలు విషయంలో అలాంటిది జరిగింది. సమూయేలుని దేవుడు ఏం చేశాడు, ఎన్నుకున్నాడు. ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే సమూయేలు జీవితంలో మనము అనేకమైనటువంటి సంగతులు మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదట రాజుని అభిషేకించింది ఎవరంటే సమూయేలు అభిషేకించాడు. సమూయేలు చక్కగా పరిచర్య నేర్చుకున్నాడు. తర్వాత రాజుల్ని ఎవరు అభిషేకిస్తారంటే మీరు కనుక ఆలోచించినట్లయితే ప్రవక్తలే వెళ్ళి ఏం చేస్తారు, అభిషేకిస్తారు. ఇక చూడండి, ఒక విషయాన్ని మనం ప్రత్యేకంగా చూడొచ్చు. ఆ విషయం ఏంటంటే, ప్రత్యేకంగా మనం చూసేటువంటి విషయము సమూయేలు గ్రంథము 1 సమూయేలు 9 నుంచి 15 అధ్యాయాల్లో 28 అధ్యాయాల్లో మనం చూసేటువంటి విషయం ఏంటంటే, సౌలును రాజుగా అభిషేకించడము, సౌలు యొక్క పరిపాలన మనం చూస్తూ ఉంటాం. సౌలును రాజుగా అభిషేకించడం చూడండి. మీరు కనుక చూస్తే సమూయేలు 1 గ్రంథము 9 అధ్యాయంలో ఈ విధంగా ఉంది. 9 అధ్యాయము ఇక్కడ మనం చూడొచ్చు. 9 అధ్యాయంలో చూడొచ్చు. ఇక్కడ 9 అధ్యాయము 1వ వచనంలో, అఫీయకు పుట్టిన బెకోరెతు కుమారుడైన సెరూరుకు జననమైన అబీయేలు కుమారుడు కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడు ఒక బెన్యామీనీయుడు, అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేల్లో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఇతను సౌలు. ఒకరోజు తండ్రి యొక్క గాడిదలు మిస్ అయినాయి. సౌలు తండ్రి యొక్క గాడిదలు మిస్ అయ్యాయి. అయితే ఈ ఎతికేటువంటి పని ఎవరు తీసుకున్నారు, సౌలు తీసుకున్నాడు. అంటే ఈ రోజుల్లో, అంటే ఇప్పుడు ఏదైనా మిస్ అయింది అనుకోండి, చక్కగా వాట్సాప్లో ఏం చేస్తున్నారండి, స్టేటస్ పెట్టి ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కాబట్టి ఆ గాడిదలు ఎక్కడికి వెళ్ళిపోయినటువంటి సౌలు చాలా ప్రాంతాలు ఏం చేశాడు, తిరిగాడు. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ లేదు కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి దాన్ని బట్టి చాలా తిరిగిన తర్వాత గాడిదలు ఎక్కడున్నాయో ఒక ఆయన చెప్తాడు అనేటువంటి సంగతి ఒక అతను చెప్పాడు. గాడిదలు ఎక్కడున్నాయో ఎవరు చెప్తారు, ఒక ఆయన చెప్తారు. ఆయన ఎవరో ఒక సమూయేలు. అయితే సమూయేలుకు దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడంటే, రేపు ఒక అతను గాడిదలు ఎక్కడున్నాయని ఎతకడానికి నీ దగ్గరికి వస్తాడు, అతన్నే నువ్వు రాజుగా అభిషేకించాలి. అసలు సౌలు ఏమి ఎదుగుతున్నాడు, గాడిదలను ఎదుగుతున్నాడు. కానీ దేవుడు సౌలుని ఏం చేయాలనుకున్నాడు, వాడు గమనించండి, దేవుడు ఆలోచనలు సౌలు పట్ల వేరుగా ఉన్నాయి. సౌలును దేవుడు చాలా ఎంత ప్రేమించాడో ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి.
ఎప్పుడైనా సరే పాపం చేసేటప్పుడు ఒకటి సంగతి మాత్రం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నన్ను ఇంతగా ప్రేమించింది ఇందుకేనా అనే క్వశ్చన్ వేసుకోవాలి. సౌలు అది వేసుకోలేకపోయాడు జీవితంలో. ఎక్కడో గాడిదలు ఎత్తుక్కునేవాడిని దేవుడు ఇశ్రాయేలుకి మళ్ళీ మొట్టమొదటి రాజుగా చేస్తే ఆ భాగ్యాన్ని సౌలు వినియోగించుకోలేకపోయాడు. మీరు గమనించండి, ఈరోజు దేవుడు మనల్ని గొప్ప గొప్ప రాజులు చాలా విషయాల్లో తప్పటడుగులు వేస్తారు, రాజులే వాళ్ళు. కానీ వారి యొక్క జీవితంలో దేవుడు ఎంతగా హెచ్చించాడో ఆ స్థానాన్ని వారు నిలబెట్టుకోలేకపోయారు. హెచ్చించబడ్డమే ముఖ్యం కాదు, హెచ్చింపు తర్వాత మన హృదయ స్వభావం చాలా ముఖ్యమైనది అయి ఉండాలి. దేవుడు మనకి ఏదైనా ఆశీర్వాదం ఇచ్చాడు, దేవుడు మనకి ఏదైనా పని అప్పగించాడు, లేదంటే దేవుడు మనకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు, దాని విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. దేవుడు ఏదన్నా సరే మనకి ఒక పనిని అవకాశం ఇచ్చాడు, దాని పనిలో నమ్మకంగా ఉండాలి. సేవకులైతే దైవజనులు దైవుని సేవ చేసే విషయంలో నమ్మకం ఉండాలి. విశ్వాస అయితే తన విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ప్రతి విషయంలోనూ దేవుడు కోరుకునేది ఏంటంటే నమ్మకత్వాన్ని దేవుడు కోరుతున్నాడు. కానీ సౌలు ఏం చేశాడనంటే దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ఇప్పుడు సౌలుని అభిషేకించింది ఎవరు? మనం ఈ అధ్యాయాలన్నీ చదివితే సౌలుని అభిషేకించింది సమూయేలే, అలాగనే హెచ్చరించింది కూడా సమూయేలే. అంటే సమూయేలు సౌలును ప్రోత్సహించింది సమూయేలే, సౌలుని ఖండించింది కూడా సమూయేలు. మర్చిపోకూడదు ఈ విషయాన్ని. మనతో సహవాసం చేసేటువంటి వారిని ప్రోత్సహించడం, ఖండించడం రెండూ జరగాలి. చాలామంది ఇంక రోజు పొగుడుతూ ఉంటారు, అది తప్పు చేసినా పోడేస్తారు. ఎందుకంటే మనసుకు నచ్చాడు కాబట్టి వాడు ఏది చేసినా రైటే. కుటుంబ యజమానులు జ్ఞాపకం ఉంచుకోండి, మీ కుటుంబాన్ని అభినందించే విషయంలో ముందు ఉండాలి, కుటుంబాన్ని ఖండించే విషయంలో రెండు పాత్రలు పోషించాలి. కుటుంబాల్లో రెండు ఉండాలి. మీరు ముఖ్యంగా ఆలోచించినట్లయితే, లేదంటే మీ సహోదరులు ఎవరైతే కలిసి సహవాసం చేస్తున్నారో వారు ఎంతసేపు మంచి పని చేసినప్పుడు ప్రోత్సహించాలి, చెడ్డ పని చేస్తే ఏం చేయాలి? మనల్ని ఖండించాలి. అతను నిజమైన స్నేహితుడు. సమూయేలుకి ఆ ధైర్యం ఉంది. సౌలుని అభిషేకించింది ఎవరు? సమూయేలు. ఇప్పుడు అదే సౌలుని హెచ్చరించడానికి కూడా వెనుకాడలేదు. మీరు చూడండి, ఆ విషయాన్ని మనం చూడొచ్చు. సమూయేలు గ్రంథములో మీరు కనుక చూసినట్లయితే 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ చూడండి, సౌలును హెచ్చరించటకు కూడా వెనుకాడలేదు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో ఏం చేశాడు సౌలు అని అంటే పాపము. ఇక్కడ చూడండి 15:9 ఒక మాట ఉంది. సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి పనికి రాని నీచ పశువులన్నింటినీ ఏం చేశారు? వాళ్ళు నిర్మూలన చేశారంటండి. దేవుడు అంతా నిర్మూలన చేయమంటే పనికొచ్చే ఉంచుకొని పనికి రానట్లని ఏం చేశారు? చాలాసార్లు మనం అలాగే చేస్తూ ఉంటాం. ఎలా అంటే సులువుగా నెరవేర్చే ఆజ్ఞలన్నీ నెరవేర్చేసి కొంచెం కష్టంగా ఉన్నాయి మాత్రం చేసేస్తాం. ధనాపేక్ష, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అది మనసులో ఉంచుకుంటాం, మిగతాయి కొన్ని పనులు చేసేస్తుంటాం. లేదంటే అసూయ పాపమా కదా? నాకు అసూయ ఉందో లేదో నాకు మాత్రమే తెలుసు. దాన్ని వెంటనే మీరు గుర్తించినప్పుడు దాన్ని బయటికి తీయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు? సౌలు జీవితంలో నష్టపోవడానికి కారణం అసూయ, దేవుడి ఆజ్ఞలు విడిచిపెట్టడమే. తన జీవితం పతనం అవడానికి గల కారణం చూడండి. మీరు కనుక ఆలోచించినట్లయితే చిన్న చిన్న పాపాలను తేలిగ్గా తీసుకోవద్దు. మీకు ఎవరి మీద ఉన్న కక్ష ఉంటే అది ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడండి. అది కరెక్టా కాదో మీరు ఖచ్చితంగా మోకాళ్ళేసి ప్రార్థన చేసి దేవుని అడగాలి. మీకు ఎవరి మీద అసూయ ఉందంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి మీ దేవుని దగ్గర ఖచ్చితంగా మోకాళ్ళు. ఎందుకనంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ పడిపోయింది మీరు ఏదో వ్యభిచారానికో త్రాగుడికో పడిపోయారని అనుకోవద్దు. గర్వంతో పడిపోయిన నెబుకద్నెజరుని చూడండి. గర్వం ఎవరికే కనిపించలేదు, అది కానీ హృదయంలో ఉంది, తీసుకోలేదు. చివరికి ఎక్కడ కూర్చోబెట్టాడు?
అసూయ ఉంది సౌల్లో, తీసుకోలేకపోయాడు. చివరికి సౌలు కుటుంబం ఏమో నీరసిల్లిపోయింది, దావీదు కుటుంబం ఏమైంది, వర్ధిల్లింది. చిన్న చిన్న పాపాలను తేలిగ్గా తీసుకోవద్దు. చిన్న విషపు చుక్క ప్రాణాలను ఏం చేయగలదు, తీసేయగలదు. మనం చాలాసార్లు చేసేటువంటి విషయం ఏంటంటే చిన్న చిన్న వదిలేస్తుంటాం. అసూయపడడం పాపం, గర్వం పాపం, మనసులో కక్షెట్టుకోవడం పాపం, విమతములు భేదములు పెట్టుకోవడం పాపం. ఈ విషయాల్లో ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? సౌలు చాలా తేలిగ్గా తీసుకున్నాడు దాన్ని. పర్లేదు కదా అని అనుకున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో మనం నష్టపోవడం గల కారణం ఏంటో తెలుసండి? నిర్లక్ష్యము అనేటువంటిది. నెగ్లిజెన్సీ ఈజ్ ఎ గ్రేట్ సిన్, అంటే చాలా గొప్ప పాపం అది. చాలాసార్లు పర్లేదు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాజులే తప్పించుకోలేకపోయారు. కనుక సౌలు ఈ విషయంలో ఏమనుకున్నాడనంటే, దేవుడు చెప్పాడు కదా ఆజ్ఞ, కాబట్టి ఏముంది మన తెలివితేటలతో ఏం చేద్దామంటే కొన్నాటినేమో ఏం చేద్దాం, ఉంచేద్దాం, మిగతా ఏం చేశాడండి, నాశనం చేశాడు. పైగా విజయం సాధించినట్టుగా జయసూచిక నిలపడానికి కూడా వెళ్ళిపోయాడు అక్కడ. ఎవరో సౌలు. ఇప్పుడు సౌలు ఎక్కడ, సమూయేలు ఎక్కడా కూడా వెనుకాడలేదు. అభిషేకించబడినటువంటి వాడే, అభిషేకించబడినటువంటి వాడు పాపం చేసినప్పటికీ దేవుడు విడిచిపెట్టాడా? ఈరోజు చాలామంది దేవు సేవకులు అబద్ధ బోధలు చేస్తున్నారు. వాళ్ళని ఏదన్నా అంటే అభిషేకించడం, అభిషేకించిన వాళ్ళనే వదలలేదు ఆయన. అభిషేకించబడకుండా అభిషేకించామని చెప్పి అబద్ధ బోధ చేస్తుంటే వాళ్ళని అసలే వదలడు. ఇప్పుడు సౌలు అభిషేకించబడినవాడు కదా, కానీ తప్పు చేస్తే హెచ్చరించలేదా? ఒక అడ్డుకట్ట గోడ వేసేసుకుంటున్నారండి అడ్డుగాని. ఏంటంటే ఇదిగో అభిషేకించబడిన వాడిని ఏమనకూడదు అంటే, తప్పు చేసినా ఏమనకూడదు అంటే, ఖచ్చితంగా అభిషేకించబడినవాడైనా నువ్వు విశ్వాసమైనా ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం ఖండిస్తుంది పాపం చేసినప్పుడు. సౌలు ఏ విధంగా చెప్తున్నాడో చూడండి. ఏమంటున్నాడో మీరు కనుక చూసినట్లయితే 1 సమూయేలు 15వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా ఉంది. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేనేం చేస్తాను అన్నాడండి. దేవుడే పశ్చాత్తాపడేలా ప్రవర్తించాడు. ఎలాంటి వాడు రాజుగా చేశాడు? ఏం చేసినందుకు? ఇంతకనే ఏం చేసినందుకు? ఏం చేసినందుకు రాజుగా పశ్చాత్తాపడుతున్నాడు? అసలు ఏం చేశాడు సౌలు? త్రాగేశాడంటారా? వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? ఎవరినన్నా మోసం చేశాడా? మనం ఎప్పుడూ కూడా పతనం అయిపోవడానికి ఈ పాపాలే కాదు, ఆ జీవితం మీద అవడానికి ఏలేడు చూపెడతాడు, ఇవన్నీ కాదు. అసలు నువ్వు బైబిల్ ప్రకారంగా నువ్వు దేవుడు చెప్పిన ఆజ్ఞను నెరవేర్చినావా లేదా? ఆజ్ఞాతిక్రమం ఏమైనా ఉంది? పాపం ఉంది. నువ్వేదో కొన్ని మంచి పనులు చేసావు కాబట్టి వాటిని అడ్డుగా పెట్టుకొని పాపాలు సీక్రెట్గా చేస్తాడు, కుదరదు ఆయన దగ్గర. కనుక ఇక్కడ చెప్తున్నాడు, సౌలుకి చెప్పిన ఆజ్ఞ ఏంటంటే నువ్వు దొంగతనం చేయకూడదు, ఆజ్ఞ విషయంలో కరెక్ట్గానే ఉన్నాడు. వ్యభిచారం చేయకూడదు, ఆజ్ఞ విషయంలోనే కరెక్ట్గానే ఉన్నాడు. లేదంటే మోసం చేయకూడదు, ఆజ్ఞ విషయంలో కరెక్ట్గా ఉన్నాడు. కానీ దేవుడు ఇప్పుడు ఆజ్ఞ చెప్పాడు. ఏమన్నాడు? అమాలేకీయులంతా ఏం చేయమని చెప్పాడండి, అతను చేయమని చెప్పాడు. కానీ సౌలు ఏం చేశాడంటే తన తెలివితేటలతో ఆ ఆజ్ఞను, అంటే పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ నాట్ ఒబీడియన్స్, పాక్షిక విధేయత అవిధేయతే. దేవుడు చెప్పినట్లు కొన్ని చేసి, లేదంటే ఆజ్ఞ విషయంలో సగం చేయగలిగి సగం మానేడు. కొంతమంది చేసిన తర్వాత ఏమంటారంటే ఏదో బలహీనత అండి. బలహీనత కాదు, పాపం అది. బలహీనతను బట్టి ఏదో బలహీనత కాదు, అది పాపం అది. కానీ ఇక్కడ సౌలు అదే విషయం చెప్పాడు. ఈ విషయాన్ని అభిషేకించిన సమూయేలే వెళ్ళి ఎవరి దగ్గర చెప్పాడండి? సౌలు దగ్గర చెప్పాడు. అభిషేకించినటువంటి ఎవరైతే అభిషేకించారో అతనే చెప్పాడు. చూడండి ఏం చేశాడంటే, మీరు చూడండి 11వ వచనంలో చూడండి, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను కనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై, సమూయేలు ఏముందండి,
కోపావేశుడై. ఇప్పుడు సమూయేలు కోపపడటం కరెక్టా లేదంటే తప్ప? పాపాన్ని ఖండించడంలో పౌరుషాన్ని కలిగి ఉండాలి సేవకుడు. మనం ఎంతసేపు ఏంటంటే సాన్నిధ్యం చేస్తున్న కరుణామయుడి సినిమాలు ఊహించుకుంటున్నాం. కొరడా పట్టుకొని దేవాలయం దగ్గర వ్యాపారం జరుగుతుంటే కొరడా పట్టుకున్నది కూడా ఆ యేసు ప్రభువే. దేవాలయం దగ్గర కొరడా పట్టుకున్నది ఎవరండి? యేసు ప్రభు కదా. దేవాలయం దగ్గర కొరడాలు పట్టుకొని నా తండ్రిలని వ్యాపారటిగా చేస్తారని చెప్పి తాళ్ళతో కొరడాలు పోయినాయి. అక్కడున్న వ్యాపారాన్ని అంతా చెదరగొట్టింది ఎవరు? దేవుడు పాపిని అంతగా ప్రేమిస్తాడు, అక్రమ విషయంలో అంత స్థితిగా ఉంటాడు ఆయన. కనుక ఆయన దగ్గర రెండు ఉన్నాయి. పరిశుద్ధత ఎంత ముఖ్యమో క్రమం కూడా అంతే ముఖ్యం. ఆయన ఎంత ప్రేమిస్తాడో అంత క్రమంగా ఉండే దేవుడు. కనుక ఇక్కడ విషయంలో ఏం చేశాడంటే దేవుడు ఎంతగా హెచ్చించాడో, ఇప్పుడు అదే సౌలు మీద కోపపడుతూ ఏమన్నాడు చూడండి. రాత్రి అంతా యెహోవాకి ఏం చేశాడండి? మొర్రపెట్టి చూడెను. ఉదయమున సమూయేలు లేచి సౌలుని ఎదుర్కొంటకు పోగా సౌలు కరిమేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి, మళ్ళీ ఆ జయసూచకమైన ఏమి నిలిపాడండి? శిలను నిలిపి అక్కడ అంటున్నాడండి, ఏమంటున్నాడో చూడండి. నిలిపి తిరిగి గిల్గాలుకు పోయిన సమాచారము వినెను. తరువాత అతను సౌలు వద్దకు రాగా సౌలు ఏమన్నాడు చూడండి. యెహోవా వలన నీకు ఆశీర్వాదము. ఎవరన్నారండి మాట? ఆశీర్వాదాలు ఇచ్చేస్తుంటారు, అలా ఇవ్వడానికి యోగ్యులేనా సౌలు? ఇక్కడ అతనికే ఆశీర్వాదం పోతుంది. ఇప్పుడు ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడు చూసారా? ఇలాంటి వాళ్ళు లేదా ప్రపంచంలో? అసలు నా ఆశీర్వాదం ఉందో లేదో చూసుకోవట్లేదు. ఇప్పుడు నీ ఆశీర్వాదం తీసేయడానికి సమూయేలు పంపిస్తే అర్జెంటుగా అడ్డపడిపోయి ఏమంటాడంటే యెహోవా నీకు ఆశీర్వాదం కలుగుగా సమూయేలు. ఆ మాటలకేమి సమూయేలు అమ్మయ్య నీకు కూడా దేవుడు దీవిస్తాడు కాక అనట్లేదు. క్రైస్తవం ఏమైపోయిందంటే నిన్ను పొగిడితే నిన్ను పోవడం. దైవజనులు ఏమో విశ్వాసం పొగుడుతుంటారు, విశ్వాసం ఏమో దైవజనులు పొగుడుతూ ఉంటారు. ఇదే అయిపోయింది రేపు చాలా సంఘాలు. మంచి పని చేస్తే ఎవరినైనా అభినందించాలి, ప్రోత్సహించాలి. అదే వ్యక్తి ఒకవేళ ఏ విషయంలో తప్పిదం చేస్తే ప్రేమతో సాత్వికంతో ఖండించి మంచి దారికి ఏం చేయాలండి? తీసుకుని రావాలి. సమూయేలు అదే పని చేశాయి. చూడండి ఏమన్నాడంటే సౌలు అంటున్నాడండి ఇక్కడ, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చునగా సమూయేలు అన్నాడు, అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకులను ఎక్కడమని అడిగాడు. ఇప్పుడు కింద చూడండి ఏమంటున్నాడు అని అంటే చూడండి ఒక మాట చెప్పాడు. అందుకు సౌలు అమాలేకీయుల వద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చి నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఏం చేశారండి? యెహోవాకు బలి ఇవ్వడానికి దగ్గర లేవు. ఎక్కడి నుంచి తెచ్చారు? యెహోవాకు బలి ఇవ్వడానికి ఏం చేశారంటండి వాళ్ళు? జనుల్లో ఉన్నటువంటి వాటిని తీసుకొని వచ్చారు, కానీ దేవుడు ఒప్పుకోలేదు. దేవుని పరిచర్య దేవుని క్రమంలోనే చెయ్యాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, కింద ఏమంటున్నాడు చూడండి. మిగిలిన వాటన్నింటినీ మేము నిర్మూలన చేస్తున్నానుగా 16వ వచనంలో అన్నాడు సమూయేలు నీవు మాటలాడ పని లేదు. 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమని. ఇప్పుడు అన్నాడు నువ్వేదో చెప్తే నేను వినడానికి రాలేదు. ఇక్కడ నాకు ఆల్రెడీ దేవుడు రాత్రి ఏం చేశాడు? ఒక విషయాన్ని నీకు చెప్పమని వచ్చాడు. ఆ చెప్పమన్న విషయం ఏంటో చెప్పడానికి వచ్చాను నేను. ఇంకా నువ్వు మాట్లాడ పని లేదన్నాడు. అంటే సమూయేలు ఎంత సీరియస్ అయ్యాడు? నువ్వు మాట్లాడ పని లేదు. ఒక మాట చెప్తున్నాడు, కింద ఏమంటున్నాడో చూడండి అదే విషయంలో. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా ఏం చేశాడు? మనం చూసాం ఇందాక, గాడిదలు ఎత్తుక్కునేటువంటి సౌలుని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? రాజుని చేశాడు. వాడు గమనించండి, దేవుడు మనల్ని దీవిస్తే దీవించబడ్డమే ముఖ్యం కదా, దీవిని నిలబెట్టుకోవడం కూడా ముఖ్యం. దేవుడు మనకి ఏదన్నా ఒక స్థానాన్ని ఇచ్చాడు, ఆ విషయంలో మనం దేవునికి ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి.
ఇది చాలా చిన్న విషయాలు అనుకుంటాం మనం, కానీ చాలా గొప్ప విషయాలు. దేవుడు కొంచెంలో నువ్వు ఎలా ఉండమన్నాడండి? నమ్మకంగా ఉండమన్నాడు. ఎక్కువలో ఇస్తే ఎక్కువలో ఎలా ఉండమన్నాడు? నమ్మకంగా ఉండమన్నాడు. దేవుడు మన నుంచి చూసేటువంటిది ఏంటనంటే నమ్మకత్వాన్ని చూస్తూ ఉంటాడు. ఒకటి, నమ్మకత్వానికి దేవుడు కొంతమంది కొంచెం ధనం ఇచ్చాడు, కానీ ఆ విషయంలో వారు దేవునికి ఎలా ఉండాలి? నమ్మకం ఉండాలి. దేవుడు ధనాన్ని ఎక్కువ ఇచ్చాడు, ఆ విషయంలో మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. అందుకే దేవుడు మనకి ఏ ఆశీర్వాదాలు అయితే ఇచ్చాడో వాటిల్ని పోగొట్టుకునేటువంటి దృష్టిలో మనం ఉండకూడదు. అంటే ఆశీర్వాదాలు ఇస్తాడో ఆశీర్వాదాలు తీసేసేవాడు కూడా ఎవరు? ఇప్పుడు సౌలుకు ఉన్న ఆశీర్వాదం రాజుగా తీసేయాలని దేవుడు డిసైడ్ అయిపోయాడు. అభిషేకించమన్నది ఎవరు? దేవుడే. ఇప్పుడు తీసేయమని చెప్తున్న కూడా ఎవరు? దేవుడే. అందుకే కింద చెప్పబడుతున్నటువంటి మాట మీరు చూడండి, 18వ చూడండి. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయము, వారు లయముగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవేయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తావనెను. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గను పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చితిని, కానీ అమాలేకీయులను చేసిన. అయితే గిల్గాల్లో నీ దేవుడైన యెహోవా ఒక బలర్పించటకే జనులు శపితములకు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొంట పోటు వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలును అర్పించటం వలన ఆయన సంతోషించినా ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఏమని చెప్పాడండి సమూయేలు? బలులు అర్పించుట కంటే ఏం వింటే శ్రేష్టం మాట. అంటే ఫస్ట్ ఎవరైనా సరే ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటే, అంటే దేవుని ఆలోచనలో మనం బ్రతకాలనుకుంటే ఫస్ట్ ఎవరి మాట వినాలండి? ఆయన మాట వినాలి. ఆయన మాట తప్పనిసరిగా మనం వెళ్ళాలి. ఈ రోజుల్లో మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్యం వినడానికి ప్రజలు మనసు ఇవ్వట్లేదు, అన్నీ చేస్తున్నారండి. కొన్నిసార్లు నేను మొన్న ఈ మధ్యకాలంలో ఓ మీటింగ్కి వెళ్ళాను వెస్ట్ గోదావరిలో. అక్కడ అది డినామినేషనల్ చర్చ్ కాదు, వాక్యం చెప్పడానికి పిలిచారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే పాటలు పాడేసి వెళ్ళిపోతున్నారు అంతే. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తారు? ముగింపు ప్రార్థనకు వచ్చి కూర్చుంటారు. మధ్యలో వాక్యం ఆర్కెస్ట్రా వాయించేటువంటి వారు పాటలు పాడేసరికి అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు వస్తారు? ముగింపు ప్రార్థనకి. అలాగే కొంతమంది ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆయన మాటలు వినడం, దేవుని యొక్క వాక్యాన్ని అన్నిటికంటే ముఖ్యమైనది. నేను మళ్ళా చెప్తున్నాను, మన హృదయాల్ని వాక్యం వినుటకు మన హృదయాన్ని చదును చేసుకొని రెడీగా ఉండాలి. ఆదివారం వచ్చిందంటే మన హృదయాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేలను సిద్ధపరచలేదు, రాత్రి నేల మీద పడ్డాయి, ఏమయ్యాయి? ఎండదెబ్బ తగిలింది. పక్కన పడ్డాయి, పక్షులు చేంజ్ చేసి ఎత్తుకొని పోయి ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదల్లో పడితే ముళ్ళ పొదలో చేంజ్ చేసి అంచి వేసి. ఇక్కడ విత్తనాలు ఒకటే, కానీ ప్రాబ్లం ఎక్కడుంది? మేళ్ళ ఉంది. వాడు గమనించండి, దేవుని యొక్క చాలామంది అంటుంటారు దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ప్రసంగికుడు ఎంత సిద్ధపడాలో వినేవాడు కూడా సిద్ధపడి ఉండాలి. చాలామంది అనుకునేటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యం సిద్ధపడడం, దైవజనులు సిద్ధపడ, కానీ మన హృదయాలను చదును చేసుకొని సిద్ధంగా ఇదిగో ఈరోజు నాతో ఏదైతే దేవుడు మాట్లాడతాడో అది అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి కోచ్ను మనం వేసుకోవాలి. ఇక్కడ సౌలు అంగీకరించట్లేదు, ఎవరితో డిస్కషన్ చేస్తున్నాడు? మనం ఎప్పుడన్నా దేవుని మాటలను కనుక పెడచెవిని పెడితే యెహోవాతో యుద్ధం చేస్తున్నాం, మర్చిపోకండి. దేవుని మాట ఇలా చేయమని చెప్పిందంటే అలా చెయ్యకపోతే ఎవరితో వాదన చేస్తున్నాం మనం? దేవునితో. చాలామంది మర్చిపోతూ ఉంటారు. సౌలు ఇప్పుడు ఎవరితో వాదన చేస్తున్నాడు? సమూయేలుతో వాదన చేస్తున్నాడు. ఏదేమైనా సరే సౌలు తన జీవితంలో పతనం. ఈ విషయాన్ని మీరు గమనించండి.
ఇక్కడ నేను ఈ విషయం అంతా ఎందుకు చెప్పానంటే, ఒక మనిషిని అభిషేకించింది కూడా ఎవరండి? సమూయేలే. అదే మనిషి పాపం చేసినప్పుడు ఖండించింది కూడా ఎవరండి? సమూయేలే. అంటే ప్రేమతో ఒకరి దగ్గరికి వెళ్ళి అభిషేకించడమో తెలుసు, దేవుడు ఏం చెప్పాడో అది చెప్పడమే. ప్రజలకు దేవుడు ఏం చెప్పాడో అది చెప్పడమే దైవజనుడి పని. దేవుడు ఏం చెప్పమన్నాడు? మనందరం ఎవరి ప్రజలము? ఆయన మేపు గొర్రెలము. కాబట్టి ఆయన ఏదైతే మనతో మాట్లాడాలని అనుకున్నాడో వాక్యం ద్వారా అది తెలియజేయడమే. దేవుని యొక్క వాక్యాన్ని యథార్థంగా ప్రకటించవలసినటువంటి బాధ్యత దైవజనుడు అయితే, కూర్చొని లోబడవలసినటువంటి ప్రక్రియ మాత్రం ఎవరు చేయాలి? విశ్వాసులు చేయాలి. మనం ప్రతి ఆదివారం కానీ మీటింగ్కి వచ్చినప్పుడు కానీ ఒక విషయాన్ని చేయాలి. ఈరోజు నేను విన్న ప్రసంగం ప్రకారంగా నా జీవితాన్ని నేను నిర్మించుకోగలుగుతున్నానా? నేను దేవునికి ఎంత దగ్గరగా ఉంటున్నాను? నా జీవితంలో దేవునికి కోపం కలిగించే విషయాలు ఏమైనా ఉన్నాయా నా జీవితంలో? ఇది ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఏం చేయాలండి? దేవుని ముందు మోకరించి అడగాలి. తండ్రి, ఒకవేళ, ఎందుకంటే ఈ యొక్క పాప లోకములో దేవుని కొరకు నీతిగా బ్రతకడం అనేటువంటిది కష్టమే. అయినప్పటికీ మనం దేవుని ముందు తగినటువంటి విధానంలో ఆయన ముందు మోకరించగలగాలి. అంత మాత్రమే కాదు, ఇతరుల కోసం మన సమూయేలు జీవితంలో చివరగా చేసినటువంటి ఒకటి ఏంటంటే, చివరిగా ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే, ఇది ఒక విషయం చెప్పాడు. సమూయేలు ప్రార్థనాపరుడు. 1 సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనంలో సమూయేలు యొక్క జీవితంలో ఒక మాట అతను ప్రాముఖ్యంగా ప్రస్తావించడం జరుగుతుంది. 1 సమూయేలు 12వ అధ్యాయము ఇక చూడండి, 23వ వచనంలో చెప్తున్నాడు. 22 నుంచి నేను చదువుతున్నాను. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తం తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. అంటే ఇతరుల కోసం ప్రార్థన చేయకపోవడం కూడా అదేంటది? ఎక్కువ మన కుటుంబం గురించి ఎందుకు ప్రార్థన చేసుకుంటామంటే స్వార్థం ఉంది కాబట్టి. నా బిడ్డలను దీవించు, నా పిల్లలను దీవించు, నా భర్తను దీవించు, నా భార్యను దీవించు. ఓకే, ఇవన్నీ ఖచ్చితంగా ఉంటుంటాయి. బట్ వాట్ అబౌట్ మనం భారతదేశంలో ఉన్నాం, భారతదేశ ప్రజల పట్ల మనకున్నటువంటి ఆత్మ తీవ్రత ఏంటి? భారతదేశం కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? నిజమైన దేశభక్తి అంటే ఇక్కడ చూడండి, భారతదేశం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. భారతదేశంలో అనేక మంది పాపం ఇంకా సువార్త తెలియని వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మీరు ఆలోచించండి, భోజనం ప్లేట్ మన ముందుకు వచ్చిందంటే ఈ ఆహారం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది అక్కడ జ్ఞాపకం వస్తుందా మనకి? భోజనం బల్ల దగ్గర, తండ్రి మాకు పెట్టిన ఇదే ఆహారాన్ని నీవు ఆ పేద ప్రజలకు కూడా నువ్వు దయతో ఏర్పాటు చేయతండి అని ఒక్క మాట మనం అనగలుగుతున్నామో భోజనం టేబుల్ దగ్గర? అంటే ఈ రోజు నుంచి అందాం. ఎందుకంటే భోజనం టేబుల్ దగ్గర ఎందుకో తెలుసండి, మనం గొప్పవారు అని ఆయన భోజనం పెట్టట్లేదు. ఆయన కృప మన మీద ఉంది కాబట్టి ఈరోజు ఈ స్థితిలో మనం ఉన్నాం, మర్చిపోకూడదు. కనుక వారి గురించి మనం ప్రార్థన చేయవలసిన వారమే అన్నాం. ఎప్పుడు కూడా జీవితంలో జ్ఞాపకం ఉంచుకోండి, మీకంటే పైన వారిని ఎక్కువ చూడకండి. మీకు ఇంకా ఏదో లేదు అనే ఆవేదన ఎప్పుడు కలుగుతుంది. మీకంటే కింద ఇంకా బ్రతుకుచున్న వారి గురించి ఒకసారి ఆలోచించండి. ప్లాట్ఫామ్ మీద పడుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజుకి. ఆకలితో అలమటించిపోయేటువంటి ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. మనం ఆరోగ్యంగా ఉన్నాం, కానీ మన సంఘములోనే లేదంటే బయట ఎవరో అనారోగ్యంగా ఉన్నారు. వారి గురించి మనం ఆలోచించగలుగుతున్నామా? అందుకే అన్నాడు, సంతోషించు వారితో కలిసి ఏం చేయమన్నాడండి? సంతోషించండి. ఏడ్చు వారితో ఏం చేయమన్నాడండి?
ఏడ్చువారిని ఓదార్చడం సులువా, ఏడవడం సులువా? ఏడ్చువారితో కలిసి ఏడవడం సులువా, ఓదార్చడం సులువా? ఓదార్చడం సులువు. ఏ రెండు మాటలు చెప్పి ధైర్యంగా ఉండని చెప్పి వచ్చేయడం ఎవరికైనా సాధ్యమే అది. కానీ ఏడ్చువారితో ఆ ఏడుపు రావాలంటే అతని మనసుతో నువ్వు కలిసి ఉండాలి. బైబిల్ ఏం చెప్పిందంటే ఏడ్చువారిని వెళ్ళి ఓదార్చేయండి అని మాత్రమే చెప్పలేదు, ఏడ్చువారితో కలిసి ఆడండి అన్నాడు. అంటే సంఘములో ఎవరికన్నా సమస్య వస్తే అది నా సమస్యగా తీసుకొని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నానా? సంఘములో ఎవరికన్నా సంతోషం కలిగింది, అది నా సంతోషంగా తీసుకొని వారిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానా? ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇతరుల కోసం ప్రార్థన చేయట్లో సమూయేలు ఎంత గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు చూడండి. మీ నిమిత్తం ప్రార్థన చేయటం వలన యెహోవాకు విరోధంగా నేను ఏం చేస్తున్నాను? చాలాసార్లు మనం ఈ మాట చాలాసార్లు ఊతపదం అయిపోతుంటుంది. ఎలా అంటే ఆ ప్రార్థన చేయండి మా గురించి, అది తప్పనిసరిగా అంటాం. నిజంగా గుర్తుంటున్నాడు ప్రార్థనలు అతను? తప్పనిసరిగా అని అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తారనో సాయంత్రం ఆ మాట తప్పకుండా వెళ్ళి ప్రార్థన చేస్తున్నావా? వాడు కొంచెం టైం సరిపోదని చెప్పి అందరి గురించి ఓ మాటలో తేల్చేస్తున్నాను అంటుంటాడు. ఆయన అందరి గురించి చెప్తాను, ప్రపంచం గురించి ఓ మాటలో తేల్చేయచ్చు, ప్రపంచాన్ని దీవించి ఆశీర్వదించిందంటే ముగించవచ్చు ప్రార్థన. అది కాదు. పర్టికులర్గా పౌలు భక్తుడి యొక్క ప్రార్థనలు ఏంటి? పోరాడాలి వాళ్ళ ప్రార్థనలో. ఇశ్రాయేలు కష్టాల్లో ఉంటే నెహెమ్యా ఏడుస్తున్నాడు. ఇశ్రాయేల్ కష్టాలుంటే అంటే ఆ యెరూషలేము గోడలు కూలిపోతే ఎవరు ఏడుస్తున్నారండి? నెహెమ్యా ఏడుస్తున్నాడు. ఏ తప్పు చేయలేదు దానియేలు నిజానికి ఏ తప్పు అన్న చేశాడండి? చేయలేదు. కానీ ఇశ్రాయేల్ ప్రజల పతనాన్ని చూసి ఆ పాపం తన మీద వేసుకొని తాను కూడా బూడిదలో కూర్చొని ఏడుస్తున్నాడు. ఒక విషయం గమనించండి, ఎదుటివాడు తప్పు చేసినప్పుడు మనం అతన్ని ఏం చేస్తాం? ఖండిస్తాం, హెచ్చరిస్తాం, బైబిల్లో ఉందని కూడా చెప్తాం. కానీ ఎదుటివాడు ఆ తప్పులోంచి రావడానికి మనం కన్నీళ్ళు కాచి దేవుని దగ్గర మొర్ర పెడుతున్నామా? ఆ పని చేయగలుగుతున్నావా? నేను చెప్పాల్సింది చెప్పానంటే మారకపోతే నేనేం చేయను అంటున్నాను. కానీ భక్తులు ఏమీ అలా చేయలేదు, దానియేలు అలా చేయలేదు. ఇది బైబిల్ చెప్తుంది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నో ప్రాబ్లం, బైబిల్ మాటలు కూర్చొని ఏడ్చారు వాళ్ళు. దానియేలు ఏ తప్పు చేశాడు? కానీ గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఏడుతున్నాడు. ఎవరి కోసం ఏడుతున్నాడు అండి? ఇశ్రాయేల్ కోసం ఏడుతున్నాడు. మేమును మా జనులను మాకు సిగ్గే తనింది ప్రభా, మేమును మా జనులను ఏం చేసిన వారు? పాపం చేసిన వారు. కనుక ఏడుస్తున్నాడు. ఒక విషయం ఏంటంటే క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదంటే, మనల్ని ఎవరన్నా కొడుతున్నారనుకోండి, మనం ఏమంటాం? నిజంగా ఒకవేళ తప్పు చేసినా మనల్ని కొడుతున్నారని అనుకోండి, వదిలేయండి అని చెప్పి మనం ఏం చేస్తాం? బతిమాలుతాం. కానీ క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన్ని కొడతంటే మిగతా వాళ్ళని క్షమించమని అడుగుతున్నాడు ఆయన. ఎవరిని కొడుతున్నారండి? క్రీస్తు ప్రభువుని కొడుతున్నారు. కొడుతుంటే నన్ను వదిలేయండి అని అంటలేదు, ఈ కొడుతున్న వాడిని క్షమించండి అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమలో మనం ఉన్నామా? ఉంటే ఎంత స్థాయికి వెళ్ళాం? యేసు ప్రభు స్థాయి. అందుకే అంటుంటాడు పౌలు, క్రీస్తు స్వరూప్యము మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూప్యము. వాడు గమనించండి, నేను ఇతరులను ప్రేమిస్తున్నాను మంచిదే, క్రీస్తులా ప్రేమించగలుగుతున్నానా? నేను ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నాను, బైబిల్లో ఉన్న భక్తుల వల్లే ప్రార్థన చేయగలుగుతున్నానా? వరకు కొన్ని దినాలు ఏడ్చేశాడంట నెహెమ్యా. ఏట్ల గురించి ఏడ్చాడు? కొన్ని దినాలు ఏడ్చాడంట. యెరూషలేము గోడలు కూలిపోతే కొన్ని దినాలు కూర్చొని ఏం చేశాడంటండి నెహెమ్యా? ఏడ్చాడట.
అందుకే అన్నాడు, మీరు ఒకరినొకరు ఏం చేయండి అన్నాడండి, మిక్కటంగా ప్రేమించుకోండి. సమూయేలు నిజంగా ఆలోచించినట్లయితే సౌలు గురించి రాత్రంతా ఏం చేశాడంటండి, మనం చదివాం ఇందాక 1 సమూయేలు 15 రాత్రంతా మొరపెట్టాడట. మీకు ఒక విషయం తెలుసండి, ఒక ఆయన చక్కగా వర్ణించాడు, పౌలు గారు కానీ వారి జీవితాల్లో చూడండి, వారు రక్షించబడాలని చెప్పి, ఎవరు రక్షించబడాలని, తన యొక్క దేహ సంబంధులు రక్షించబడాలని చెప్పి ఏం చేశాడంటండి ఆయన, నా హృదయంలో మానని వేదన దుఃఖము కలవు, క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడలేదు అంటాడు పౌలు. చూడండి ఏమంటున్నాడు రోమీయులకు రాసిన పత్రికలో, ఒక మాట మాత్రం చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 9వ అధ్యాయంలో చెప్తున్నాడు, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. నేను అడుగుతున్నాను, నాకు బహు దుఃఖమును, నాకు బహు దుఃఖం ఉంది, హృదయంలో ఏముంది, మానని వేదన. ఏంటి పౌలు గారికి ఉన్న దుఃఖము వేదన? మీరు ఆలోచించి, ఏంటి పౌలు గారికి ఉన్న బహు దుఃఖం వేదన? పౌలు గారికి వేదన దుఃఖం ఏంటంటే హృదయంలో భోజనం లేదనా, కాదే, కొడుతున్నారనా, అది లేదే, జీవితంలో సుఖం లేదనా, అది లేదు, అది కూడా కాదు. మరి దేనికోసం బహు దుఃఖం వేదన కలిగి ఉన్నాడు? బహు దుఃఖము వేదన నా హృదయంలో ఉందంటున్నాడు. ఎవరు అంటున్నారండి మాటలు? పౌలు గారు అంటున్నారు, రోమాపత్రిక రాశాడని. ఏంటి ఆ వేదన? 2వ వచనం అన్నాడు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడలేదు, పరిశుద్ధాత్మ నా యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడినై ఉన్న గోరుదును. ఇక్కడ ఏమన్నాడంటే, అవసరమైతే నేను రిస్క్ చేస్తాను. ఎవరి కోసం అని అంటే, దేహ సంబంధులైన నా సహోదరులు కూడా ఎవరు నమ్ముకోవాలి? సమాజాన్ని క్రీస్తులోకి తీసుకురావడానికి మనం రిస్క్ చేయగలుగుతున్నామా? చేస్తే ఎంత రిస్క్ చేస్తున్నాం? ఒకరిని క్రీస్తులోనికి తీసుకుని రావడానికి ఒక విషయం ఏంటంటే, నిజమైన ప్రేమ ఏంటనంటే ఒకరిని క్రీస్తులోనికి తీసుకుని రావడానికి, లేదంటే ఇతరులకు మనం క్రీస్తుని గురించి చెప్పడానికి ఎంత రిస్క్ చేస్తాం. పౌలు అంటున్నాడు, నా హృదయంలో మాన్న వేదన బాధయ్యే, ఎందుకంటే ప్రజలందరూ ఏం చేయబడాలని, రక్షించబడాలని. ఇశ్రాయేలు కోసం అంత ప్రార్థన చేశాడు ఆయన. సమూయేలు లాంటి భక్తులు దేవుని ప్రజల కోసం వారి బ్రతికిన తీరు వేరండి. ఇప్పుడు ఇవన్నీ బైబిల్లో ఎందుకు రాయించాడు ఆయన అని అంటే, ఒకటే కారణం, మనం అలాగే ఏం చేయలేనండి, జీవించాలనేటువంటి ఒక ఆలోచనతో. ఇంకా ఓ మాట చెప్పాడు సమూయేలు, దేవుడు దీవించిన తర్వాత ఒక విషయంలో మాత్రం ఒక విషయాన్ని ప్రత్యేకంగా సమూయేలు జ్ఞాపకం చేశాడు. అదేంటో కూడా చూడండి. సమూయేలు గ్రంథము 12 మనం ఆలోచించినట్లయితే 24వ వచనంలో చూడండి. 12:24 మొదటి సమూయేలు 12:24, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరేం చేయాలి, తలంచుకునే. సాధారణంగా మానవుని బలహీనత ఏంటంటే, ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి గతాన్ని మర్చిపోతాడండి. ఏం చేస్తాడండి, గడిచిన కాలంలో దేవుడు మేలు చేసిన దేవుడు ఇప్పుడు చెయ్యడు అనేటువంటి ఆలోచన మనకు ఎప్పుడూ ఉండకూడదు. ఆయన మీ కొరకు ఎన్నెన్ని గొప్పకాలు మీరు గమనించండి. మీరు నిజంగానండి గతంలో మీకు దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించలేదా? ఎన్ని చేశాడో ఆలోచించారు, అట్లా లెక్క పెట్టగలరా? ఒకవేళ పోగొట్టుకున్నామంటే మన అవిధేయత సుమా. దేవుడు కొంతమంది ఎక్కడో కూర్చోబెట్టాలనుకుంటాడు, ఆశీర్వించాలని అనుకుంటూ ఉంటాడు, కూర్చోబెడతాడు కూడా, కానీ ఆ సీట్ని అలా ఏం చేసుకుంటారు, పోగొట్టుకుంటారు. సౌలు అలాంటోడే, పోగొట్టుకున్నాడు. ఇక్కడ చూడండి ఏం చేశాడంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు
తలంచుకొని మీరు యెహోవా యందు ఏం చేయాలి? ఎప్పుడు మనకి యెహోవా యందు భయభక్తులు వస్తాయంటే గతాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గతంలో దేవుడు మన కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యం చేస్తున్నా తలంచుకొని యెహోవా యందు మీరు ఏం చేయాలి? భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకం. కనుక నిష్కపటంగా ఆయన ఏం చేయాలండి? సేవించాలి. ఒకటే గతాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు మమ్మల్ని దీవించాడు అనేటువంటి ఆలోచనతో రావాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నిష్కపటమైనటువంటి హృదయంతో యెహోవాని ఏం చేయాలి? సేవించాలి. ఇది చేయమని చెప్తున్నాడు అండి. ఇది సమూయేలు ఫేరువల్లో చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా వారు వెళ్ళిపోతూ చెప్పారు. కనుక సమూయేలు జీవితంలో మనం ఆలోచించినట్లయితే తన జీవితం ద్వారా వాడు చెప్పాడండి. ఒక ప్రాముఖ్యంగా 4 విషయాలు చెప్పాడు. చివరిగా నేను ఇప్పుడు దాకా చెప్పిన ప్రసంగం 4 విషయాలు సమూయేలు ప్రాముఖ్యంగా చెప్పాడు. ఒకటి ఏంటంటే దేవునికి భయపడి జీవించండి అని చెప్పాడు. ఎవరికి భయపడి? సమూయేలు ఎంత గొప్పవాడంటే పక్కన ఫ్రెండ్స్ ఎవరు ఇతనికి? మీరు చెప్పండి, సమూయేలు ఎక్కడ పనిచేశాడు? సన్నిధిలో. అక్కడ ఎవరి కుమారులు ఉంటారు? అక్కడ ఎవరి కుమారులు ఉంటారండి? ఏలీ కుమారుల అలవాట్లు సమూయేలుకి వచ్చాయా? మన ఫ్రెండ్ సర్కిల్ జాగ్రత్త. యవనస్తులు ఫ్రెండ్ సర్కిల్ అలవాట్లు నీకు రాకూడదు. నీ అలవాట్లు వాళ్ళకి వెళ్ళాలా? ఇప్పుడు పరీక్షలు ఏమన్నా పోయింది అనుకోండి, ఎవడన్నా ఎందుకు పోయిందంటే ఆడితో తిరగడం వల్లే పోయిందని. నేను కూడా మొన్న కూడా విన్నాను. పలానోడితో తిరగడం వల్లే మా ఓడు మంచోడు అండి, చాలా బంగారం అండి, మా ఓడు వజ్రం అండి, ఆడితో తిరగడం వల్ల పోయాడు. అయితే పాస్ అయినప్పుడు ఆడితో తిరగడం వల్ల పాస్ అయ్యాడని అంటావా? నేనే టీ కాసి రాత్రి అంతా కూర్చోబెట్టి చదివించాను అంటావు. క్రెడిట్ వస్తేనే మన అకౌంట్లో వేసేస్తాం. ఏదైనా మైనస్లు ఉంటే ఎవడికంటికి కనపడతాడు అది అకౌంట్లో వేసేస్తాం మనం. మైనస్ ర్యాన్ ఉంటే అవతలోడు అకౌంట్లో, ప్లస్లు ఉంటే మన అకౌంట్లో వేసుకుంటాం. ఇక్కడ గమనించాలి చాలా జాగ్రత్తగా. ఏలీ కుమారులు తప్పు చేస్తున్న సమూయేలు ఏమాత్రం కూడా వారి అలవాట్లను ఏం చేయలేదండి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే వాళ్ళు చేస్తే వాళ్ళు చేశారు. ఎప్పుడు కూడా ఈ లాజిక్ కరెక్ట్ కాదు. ఇది వాళ్ళు చేస్తున్నారు కదా నేను చేస్తానంటే కుదరదు. ఏలీ కుమారులే చేస్తున్నారు కదా నేను చేస్తే తప్పు ఏంటని సమూయేలు అనుకున్నాడా? అతను మాత్రం దేవునితో కలిసే జీవించాడు. అందుకే చివరికి ఏలీ కుమారులు ఏలీ చనిపోయాడు, సమూయేలు మిగిలాడు. భక్తి గల వాడిని దేవుడు కాచి ఏం చేస్తాడండి? భద్రపరుస్తాడు. సహవాసాల విషయంలో నిజానికి ఏలీ దగ్గర ఉండండి, ఏలీ కుమారులు ఎక్కడ ఉంటారు? అక్కడే ఉంటారు. కానీ వారి అలవాట్లు వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా ఘోరమైన పాపం చేస్తున్నారు వారు దేవుని సేవ పేరిట. కానీ వారి అలవాట్లు ఎక్కడా కూడా సమూయేలు నేర్చుకోలేదు. ఒక్క చోట కూడా సమూయేలు ఈ తప్పు చేశాడనేటువంటి మాట బైబిల్లో రాయబడలేదు. అది మొట్టమొదటి విషయం. దేవునితో భయం కలిగి జీవించాడు. రెండో విషయం ఏంటంటే మనం ఆలోచిస్తే విధేయతతో ఉండమని చెప్పాడు. ఎందుకంటే బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమన్నాడు. మూడో విషయం ఏం చెప్పాడనంటే ప్రార్థనలో నిలకడగా ఉండండి. ఇతరుల కోసం ప్రార్థన చేయడంలో మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. మనకు ఆదివారం ప్రార్థన విజ్ఞాపనలు చెప్తూ ఉంటారు. మనం వాటిని జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలండి? ఆ విషయంలో నిలకడగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే చివరిగా చెప్పాడు దేవుని కార్యాలని మర్చిపోకండి. సమూయేలు 4 విషయాలు చెప్పాడు. దేవుని కార్యాలని మర్చిపోకండి. ఒకటో సంగతి ఏంటంటే దేవునికి భయపడి జీవిందాం, దేవునికి విధేయులుగా జీవిందాం, ప్రార్థనలో ఆయనతో సహవాసాన్ని కలిగి ఉందాం, ఆయన కార్యాలను మనం మర్చిపోకుండా జీవిందాం. ఇలా జీవించాడు కనుకనే సమూయేలుని దేవుడు ఏం చేశాడు? దీవించాడు. చిన్న బాల్యము నుంచి కూడా దేవుడు సమూయేలుతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అవునండి. ఎలా తన జీవితాన్ని ఎలా ముగించాడో చూడండి సమూయేలు. ఈరోజు మనం సమూయేలు గురించి చెప్పుకుంటున్నామంటే ఆ రోజు ఎలా బ్రతికాడో చూడండి. అతను చాలాసార్లు పాప సంబంధమైన ప్రజలు ఉన్న చోట తప్పు చేయకుండా ఎలా జీవించాలో సమూయేలు నిరూపించాడు. మనం చాలాసార్లు ఏదన్నా తప్పు చేసి ఏమంటూ ఉంటామంటే పరిస్థితులు అలాంటివి అని అంటుంటాం. సమూయేలు అలాంటి వంకలు ఎప్పుడు చెప్పలేదు. నోవా కాలంలో కూడా చాలామంది పాపం చేసినటువంటి వారు అనీతి కలిగిన ప్రజల మధ్య నీతిగా జీవించాడు నోవాహు కుటుంబం.
అనీతి కలిగిన ఇశ్రాయేలు ప్రజల మధ్య కాలేబు యెహోషువ వాళ్ళు నీతిగా నిలబడ్డారు. దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు ఒకటి సమూయేలుని సదాకాలము దేవుడు నడిపించాడు లేదండి, నడిపించాడు. మన దేవుడు సదాకాలము మనల్ని నడిపించడానికి సమర్థుడు. కనుక ఆయన కొరకు జీవిందాం, ఆయనకు భయపడి జీవిందాం, ఆయనకు విధేయులుగా జీవిందాం, ప్రార్థన ద్వారా ఆయనతో సహవాసం కలిగి జీవిందాం. ఆయన చేసిన మేళ్లను మనం ఎప్పుడు మర్చిపోకుండా జీవిందాం. ఇంతవరకు చక్కగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. లేచి